ఆకాశంలో అన్ని వైపులా నల్లని మేఘాలు కమ్ముకొని ఉంటాయి. రాత్రి 10 గంటల సమయం తరువాత కూడా చందమామ కనిపించలేదు. మాటిమాటికి మెరుపులు మెరుస్తూ ఉంటాయి. చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఒక వ్యక్తి తన చేతుల్లో ఒక 8 ఏళ్ల పిల్లాడి శవాన్ని పట్టుకుని మోకాళ్ల మీద కూర్చుని పైన ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. నాకు భగవంతుడి మీద ఏ ఆసక్తి లేదు. నేను భగవంతుడి నుండి ఏమీ కోరుకోవడం లేదు. నాకు ఏదైతే కావాలో అది రాక్షసుల నుండి కావాలి, దానవుల నుండి కావాలి, ఆత్మల నుండి, భూతాల నుండి, దెయ్యాల నుండి. అతను గట్టిగా ఊపిరి తీసుకుని డమోరు నుంచి కావాలి. నేను మీ అందరినీ ఆవాహన చేస్తున్నాను. నన్ను నేను మీకు పూర్తిగా అప్పగించుకుంటున్నాను. నా జీవితమంతా రాక్షసులనే కొలుస్తాను. ఎప్పుడైతే నేను మరణిస్తానో అది కూడా రాక్షసులకే సొంతమవుతుంది. నేను నా ఈ బిడ్డ ఆత్మను మీకు బలి చేస్తున్నాను. నా పిలుపుని వినండి అని చెప్పి అతను కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత మంత్రాలను జపిస్తాడు. ఆకాశంలో చాలా గట్టిగా మెరుపులు మెరిసి వర్షం మొదలవుతుంది. కాని అప్పటికి మంత్రాల్ని చదువుతూనే ఉంటాడు. చాలాసేపు అతను కళ్ళు తెరవకుండా ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి అతని భుజం మీద ఎవరో చెయ్యి వేస్తారు. కాసేపటి తర్వాత విజయ్ తన భార్య నందినితో పాటు తన గదిలో ఉంటాడు. ఇద్దరూ మంచం మీద పడుకుని ఉంటారు. విజయ్ నందిని వైపు తిరిగి ఉంటాడు. తనతో మాట్లాడుతూ ఉంటాడు. విజయ్, పెళ్లైన తర్వాత కేవలం ఒక్కసారే హనీమూన్కి వెళ్ళాం. ఆ తర్వాత మీరసలు ఒట్టు పెట్టుకున్నట్టున్నారు నన్ను ఎక్కడికి తీసుకువెళ్లరు అని. అరే అదేం లేదు డార్లింగ్, నేను నిన్ను తప్పకుండా తీసుకెళ్లాలనుకుంటున్నాను. కానీ ఏం చేయాలి, ఆఫీసులో చాలా బాధ్యతలున్నాయి, కదలలేకపోతున్నాను. అయితే ఏం చెయ్యాలి? బయటికి తీసుకువెళ్లడానికి విడిగా హస్బెండ్ని చూసుకోవాలా? ఏంటి నందిని, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? కనీసం కాస్త ఆలోచించి మాట్లాడాలి కదా. అప్పుడే వాళ్ళిద్దరికీ ఎవరిదో నవ్వు వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎవరది? అప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే నవ్వు వినిపిస్తుంది. ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లైట్ ఎందుకు ఆఫ్ అయిపోయింది? కాస్త ఓపిక పట్టు విజయ్, నేను ఇప్పుడే నీ ముందుకొస్తాను. వాట్ ద హెల్ ఆర్ యు? విజయ్ అలా అనగానే లైట్లు మళ్ళీ ఆన్ అవుతాయి. నందిని తన గదిలో లేకపోవడం చూసి విజయ్ ఆశ్చర్యపోతాడు. నందిని, నందిని, నందిని ఎక్కడున్నావు? విజయ్, త్వరగా నీ నందిని కోసం వెతుకు, లేకపోతే తను ప్రాణాలతో మిగలదు. ఆ మాట వినగానే విజయ్ వెంటనే గదిలో నుంచి బయటికొస్తాడు. నందిని హాల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. కాని ఆ నవ్వు మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఎవరు నువ్వు? నా నందిని ఎక్కడుంది? నందిని నా దగ్గరే ఉంది విజయ్, నా కోసం వెతుకు. నేనెక్కడున్నాను? నేను దొరికితే నందిని కూడా దొరుకుతుంది. కానీ కాస్త త్వరగా కానివ్వు. విజయ్ చాలా జాగ్రత్తగా వింటే ఆ శబ్దం స్టోర్ రూమ్ నుంచి వస్తుంది. అతను వెంటనే స్టోర్ రూమ్ వైపు పరిగెడతాడు. ఎప్పుడైతే తలుపు తెరిచి లోపలికి అడుగు పెడతాడో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన ఒళ్ళు వణికిపోతుంది. తను చూసేసరికి నందిని తలలేని శరీరం నేల మీద పడి ఉంటుంది. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి తన శరీరం మీద చాలా పల్చని, తక్కువగా ఉన్న బట్టలు వేసుకుని నవ్వుతూ ఉంటుంది. తన చేతిలో తెగిన నందిని తల ఉంటుంది. దాని నుండి రక్తం నేల మీద కారుతూ ఉంటుంది. విజయ్, నువ్వు రావడం ఆలస్యం చేశావు. చూడు, నీ నందిని అంతమైపోయింది. నందిని! అలాగే మరొక వైపు మహేష్ తన చిన్న ఇంట్లో కూర్చొని చేతిలో తన కొడుకు ఫోటోని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. నా బంగారు తండ్రి, నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వొక్కడవే కదా నిన్ను చూసుకుంటూ బతికేవాణ్ణి. అప్పుడే ఉన్నట్టుండి అక్కడికి ఒక వెలుగు వస్తుంది. అదే అందమైన అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. మహేష్, నువ్విప్పుడెందుకు ఏడుస్తున్నావు?
ఇప్పుడు నువ్వు సంతోషించాలి. తను మహేష్కి తెగిన నందిని తలను చూపిస్తుంది. ఆ తర్వాత, ఇలా చూడు, ఇది నీ సోదరుడు విజయ్ భార్య తల. నేను తన నుండి తన సంతోషాన్ని దూరం చేశాను. ఇక తనని చంపడం ఒక్కటే మిగిలుంది. ఆ తెగిన తలను చూసి కూడా మహేష్కి భయం వెయ్యలేదు. కొడుకును కోల్పోయిన బాధ తనని కఠినంగా మార్చేస్తుంది. డమరి, తనను చంపటానికి ముందు ఒక విషయం ఖచ్చితంగా చెప్పు. తను ఎందువల్ల చనిపోతున్నాడు అని. తప్పకుండా. ఆ మాట చెప్పి డమోరి అక్కడి నుంచి మాయమైపోతుంది. మహేష్కి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. నాన్నా, నాన్నా, మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? ఉన్నట్టుండి మహేష్కి చనిపోయిన తన కొడుకు గొంతు వినిపిస్తుంది. అతను ఆశ్చర్యపోతాడు. అవును బాబు, నువ్వెక్కడున్నావు? నాకు నీ మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాట అన్న తర్వాత మళ్ళీ మహేష్కి తన మాటలు వినిపించలేదు. తనకి ఏమనిపిస్తుందంటే ఇదంతా ఒక భ్రమ అని. 2 రోజులు గడిచిన తరువాత విజయ్ తన ఆఫీసులో కూర్చునుంటాడు. తన మొహంలో ఇప్పటికీ నందినిని కోల్పోయిన బాధ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా తన వెనుక వైపు నుంచి డమోరీ మాటలు వినిపిస్తాయి. విజయ్, ఏమైంది? నీకు నీ భార్య గుర్తుకొస్తోందా? అతను ఆశ్చర్యపోతూ కుర్చీలో నుంచి లేచి నిలబడతాడు. కాని క్యాబిన్లో తను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పటికీ తనకి తన చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తూనే ఉంటుంది. రాత్రికి ఎప్పుడైతే తను కారులో ఇంటికి వెళ్తుంటాడో అప్పుడు తన చెవులకు డమోరీ నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. అతను ఆశ్చర్యపోతాడు. రేర్ వ్యూ మిర్రర్లో చూసేసరికి డమోరీ తన వెనక సీట్లో కూర్చుని ఉంటుంది. తను బయటికి పారిపోవడానికి తలుపు తెరవాలనుకుంటాడు. కాని తలుపు తెరుచుకోలేదు. వెనక కూర్చుని ఉన్న డమోరీ చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. మొత్తానికి ఓటమిని అంగీకరించి వణికిపోతూ కొన్ని మాటలు మాట్లాడతాడు. ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు నా నందిని చంపావు? ఇప్పుడు నా వెంట ఎందుకు పడుతున్నావు? ఆ మాట వినగానే డమోరీ తనకి ఎంతో దగ్గరగా వచ్చి ఇలా అంటుంది. గుర్తు చేసుకో, 6 రోజుల ముందు ఒకరు నిన్ను సాయం అడగడానికొచ్చారు. కాని నువ్వు తనకి ఏం సమాధానం చెప్పావు? విజయ్ తన మెదడుకి పదును పెడతాడు. 6 రోజుల క్రితం జరిగిన దృశ్యం ఒక సినిమాలాగా తన కళ్ల ముందు కనిపిస్తుంది. విజయ్ తన భార్యతో పాటు హాల్లో కూర్చుని ఉంటాడు. తన దగ్గరికి మహేష్ తన చిన్న కొడుకు చోటుని చేతుల్లో ఎత్తుకొని తీసుకొస్తాడు. చోటు నోట్లోంచి రక్తం కారుతూ ఉంటుంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడు. విజయ్ అన్నయ్య, నాన్న చనిపోయిన తర్వాత నువ్వు నన్ను ఇంట్లో నుంచి గెంటేశావు. ఆస్తంతా లాగేసుకున్నావు. అప్పుడు కూడా నేను నిన్నేమీ అడగలేదు. కానీ ఇవాళ నాకు డబ్బులు చాలా అవసరం. నేను నా దగ్గర దాచుకున్న డబ్బులన్నీ కూడా తన వైద్యం కోసం ఖర్చు పెట్టేశాను. కానీ ఇప్పుడు నేను తనని పట్నంలో ఉన్న హాస్పిటల్లో చూపించాలి. మీరు నాకు ఒక 20,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఒకసారి నేను నీకు సాయం చేశాను అంటే నువ్వు మాటిమాటికి ఏదో ఒక సాగుతో నన్ను డబ్బులు అడుగుతూనే ఉంటావు. నేను ఈ సమస్యలో ఇరుక్కోవాలనుకోవడం లేదు. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అదే మంచిదవుతుంది. అర్థమైందా? మహేష్ విజయ్ని ఎంతగానో వేడుకుంటాడు. కాని విజయ్ తనని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. మహేష్ కొడుకు తన చేతుల్లోనే ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత మహేష్ చీకటి ప్రపంచంలో ఉన్న ప్రేతాత్మలనన్నిటినీ ఆవాహన చేశాడు. నేను తనకి సాయం చెయ్యడానికే ఈ లోకానికొచ్చాను. నన్ను క్షమించు. నేను స్వయంగా వెళ్లి మహేష్ని క్షమాపణ అడుగుతాను. లేదు, నేను నిన్ను అంతం చెయ్యాలని మహేష్ కోరుకుంటున్నాడు. ఆ మాట వినగానే విజయ్ గుండెల్లో మరింత భయం మొదలవుతుంది. మరుక్షణమే కార్ విండ్ స్క్రీన్ పగిలిపోయి విజయ్ తెగిన తల బయటికి పడుతుంది. డమోరీ నవ్వు అన్ని వైపులా వినిపిస్తుంది. ఇవాళ డమోరీ ఆ విజయ్ని అంతం చేసింది. నా పగ తీరిపోయింది. అప్పుడే డమోరీ అక్కడ ప్రత్యక్షమవుతుంది. తను ఇలా అంటుంది. సరిగ్గా చెప్పావు మహేష్, నేను తనని చంపేశాను. ఆ మాట వినగానే మహేష్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తన నోట్లో నుంచి భయంకరమైన నవ్వు వస్తుంది.
తను నాకు ఏదో భగవంతుడు అనుకుంటున్నాడు. నా సంతోషాలను నాకు దూరం చేయాలనుకున్నాడు. ఇక నేను తిరిగి వెళ్ళొచ్చు కదా మహేష్. ఇక నాకిక్కడ ఏ పని మిగల్లేదు కదా. అవునవును, ఖచ్చితంగా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ తర్వాత డమోరి నవ్వుతుంది. అక్కడ్నుంచి మాయమైపోతుంది. మహేష్ కూడా తన మంచం మీద పడుకుంటాడు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాని ఇప్పటికీ ఎందుకో కాని తన మనసుకి ప్రశాంతంగా అనిపించటం లేదు. అది ఎందుకో తనకి అర్థం కాదు. సుమారు 2 గంటలకి తనకి తన కొడుకు మాటలు మళ్ళీ వినిపిస్తాయి. నాన్నా, నాన్నా, మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? అవును చోటు, నువ్వు ఎందుకు ఎదురుగా రావడం లేదు? ఎక్కడున్నావు నువ్వు? నాన్నా, మీరు నా ఆత్మని వీళ్ళ లోకానికి పంపించి చాలా తప్పు చేశారు. ఇక్కడ నాకు అస్సలు నచ్చడం లేదు. ఇక్కడ చాలా భయంకరమైన రాక్షసులు, భూతాలు, దెయ్యాలు ఉన్నాయి. నన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఆ మాట విన్నాక మహేష్కి చాలా బాధ కలుగుతుంది. తను, చోటు, నీ మరణానికి పగ తీర్చుకోవడం కోసం నేను అసలు ఆలోచనే చేయలేదు. నీ ఆత్మ అక్కడ ఎంత బాధపడుతుందో నన్ను క్షమించు చోటు. నాన్న, మీరు నాకు చాలా అన్యాయం చేశారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. ఆ మాట అన్న తర్వాత చోటు మాటలు ఇక వినిపించవు. మహేష్కి తను చేసిన తప్పు గురించి తెలిసొస్తుంది. తను ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఏం చెయ్యాలని. అప్పుడే తనకి ఒక ఆలోచన వస్తుంది. ఒక చేత్తో కిరోసిన్ క్యాన్, మరొక చేత్తో పార పట్టుకుని బయలుదేరతాడు. ఆ తర్వాత అడవిలోకి వెళ్తాడు. చాలా దూరం వెళ్లిన తరువాత ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి ఆగుతాడు. నేను ఇక్కడే చోటుని పాత పెట్టాను. ఇదే ఆ చోటు. అతను పారతో నేలను తవ్వటం మొదలు పెడతాడు. కాసేపట్లోనే తనకి చోటు శవం కనిపిస్తుంది. అది చాలా వరకు పురుగులు పట్టి ఉంటుంది. చోటు, తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. తను చోటు శవం మీద కిరోసిన్ పోస్తాడు. ఆ తర్వాత ధైర్యం చేసి అగ్గిపుల్లను వెలిగించి కాల్చబోతాడు. అంతలో అక్కడికి డమోరి ప్రత్యక్షమవుతుంది. లేదు మహేష్, నువ్వసలు ఏం చేస్తున్నావు? నేను నా కొడుకు ఆత్మని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి. తను అక్కడ సంతోషంగా లేడు. నువ్విలా చేసావంటే నేను కూడా నా లోకానికి తిరిగి వెళ్లాల్సొస్తుంది. నేను ఒంటరిగా వెళ్లను. నిన్ను కూడా ఆ లోకానికి తీసుకువెళ్తాను. నేను ఒప్పుకుంటున్నాను. అయినా అసలు నేను ప్రాణాలతో ఉండి ఏం చేయాలి అని చెప్పి మహేష్ వెంటనే అగ్గిపుల్ల వెలిగించి చోటు శవానికి అంటిస్తాడు. లేదు! చోటు శవం అంటుకుంటుంది. తన ఆత్మ మహేష్ ముందుకొచ్చి నిలబడుతుంది. చోటు మొహంలో సంతోషం కనిపిస్తుంది. నాన్నా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నన్ను ఆ చీకటి ప్రపంచంలో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇక నేను ప్రశాంతంగా స్వర్గానికి వెళ్ళిపోతాను. ఆ మాట చెప్పి చోటు అక్కడి నుంచి మాయమైపోతాడు. మహేష్ కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. వెంటనే డమోరి మహేష్ మీదకు దూకుతుంది. తన పంజాని మహేష్ కడుపులోకి గుచ్చుతుంది. ఇక నువ్వు నాతో పాటు రావాల్సిందే మహేష్. నేను నిన్ను వదిలిపెట్టను. అలా అన్న తర్వాత వాళ్ళిద్దరి చుట్టూ నల్లని పొగ కమ్ముకుంటుంది. వాళ్ళిద్దరూ ఆ పొగతో పాటే అక్కడ్నుంచి మాయమైపోతారు. ఆ తర్వాత అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుంటుంది.